పంచాయతీ ఫలితాలపై సీఎం సీరియస్ 60% గ్రామాలను గెలిచామంటూ పైకి గొప్పలు లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చిందులు గ్రామాల్లో తిరగడానికి ఏం నొప్పి అంటూ ఆగ్రహం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా పంచాయతీ ఫలితాల్లో ఎందుకు వెనకబడ్డాయంటూ మండిపాటు ఇలాగైతే పరిషత్ ఎన్నికల్లో కష్టమంటూ ఆందోళన ఫలితాలపై వరుస సమీక్షలు నేడు మంత్రులతో భేటీ మొన్న ముఖ్యమంత్రి గారు ఇటు సీతక్క గారు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటు బట్టి గారు ఇటు దామోదర రాయ నరసింహ గారు వీళ్ళు కూర్చున్నప్పుడే వాళ్ళ హావభావాలు చూసి మనం చెప్పుకున్నాం కదా ఏం చేసిండు వాళ్ళు ఇట్లా ఉడతల కిందికి వేసుకున్నాడు ఒకళ్ళు ఇట్లా పెట్టుకున్నారు ఒకళ్ళు ఇట్లా పెట్టుకున్నారు అంటే ఇంకెందుకు పెట్టిన ప్రెస్ మీటు ఆల్రెడీ మొత్తం ఆ బీఆర్ఎస్ ఫామ్లోకి వచ్చింది ఆ బీఆర్ఎస్ గుర్తు లేకపోయినా కూడా ఆ ఎన్నికలను ఊహించని రీతిలో గెలిచింది ఇక మనకేమున్నది అన్నట్టు ఇట్లా ఒకళ్ళు పెట్టుకున్నారు ఇక సీతక్క అయితే ఇటు చూస్తుంది ఇట్లా ఇక బట్టి విక్రమార్క అయితే ముఖం లేకుండా ఇట్లా పెట్టుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి లేని నవ్వుని తీసుకొచ్చుకుంటా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి మాకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి ప్రజలు మాకు ఆరతులు పట్టిండ్రు కాకపోతే ఆ ఆరతులు చెప్పుల ఆరతుల మంచి ఆరతుల అనేది తెలియదు అని రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండు కానీ ప్రెస్ మీట్ అయిపోగానే ఒక్కొక్కరిని చెవులు పడిపిండే ప్రయత్నం చేసిండు ఏం నొప్పిర్రా మీకు గ్రామాల్లో తిరగడానికి గ్రామాలకు పోయి తిరుగుమంటే ఊరికే నా చుట్టూ తిరుగుతాడు ఎక్కడ భూములు కనబడితే అక్కడ లాక్కపోదామని ఎక్కడ కబ్జాలు ఇవేనా అర మీ పని అంటే సార్ మీరు చూపించిన బాటలు నడుతున్నాం సార్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎట్లా దందాలు ఎత్తానో చూసి నేర్చుకోవడానికి వస్తున్నాం సార్ రోజు ట్యూషన్కి మీరు గట్లంటారేది సార్ అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళకి అర్థమైపోయింది గ్రామ స్థాయిలో సర్పంచ్ అభ్యర్థులు ఈ రీతిన గెలిచిండ్రు అంటే గుర్తులు లేని కాడనే గుర్తు పట్టుకొని గుద్ది పారేసిండ్రు అంటే గుర్తులు ఉంటే గుర్తు బయటికి గుద్దితే మన పరిస్థితి ఎక్కడికి మన పరిస్థితి అస్సాం అనేది వాళ్ళకి అర్థమైపోయింది